Good morning, girls. This is Anuradha from Sir CRR College for Women, Eluru. Now we are going to deal with the structure and properties of bacteriophage from Unit 2 from paper Microbiology, Cell and Molecular Biology for first BSc second semester BJBT students. Coming to introduction for bacteriophage. A bacteriophage is a virus that infects a bacterial cell and reproduces inside it. So phage phage is nothing but a virus particle. So a virus particle which infects a bacterial cell is called a bacteriophage. It is one which infects the bacterial cell and the virus particle utilizes the bacterial cell's genome and reproduces inside the bacterial cell. సో బ్యాక్టీరియోఫేజ్ అనేది బ్యాక్టీరియల్ సెల్ని ఇన్ఫెక్ట్ చేసేటువంటి వైరస్ పార్టికల్. అది బ్యాక్టీరియల్ యొక్క జీనోమ్ని యూస్ చేసుకొని దాని యొక్క ప్రోజెనీని మల్టిప్లై చేసుకోవడానికి యూస్ చేసుకుంటుంది. దే ఆర్ డిఫరెంట్ ఇన్ దేర్ షేప్ అండ్ జెనెటిక్ మెటీరియల్. A bacteriophage may contain DNA or RNA as the genetic material. The genes range from 4 to several thousand in number. Their capsid can be icosahedral, filamentous or head tail in shape. సో జీన్స్ అనేవి 4 నుండి 1000 వరకు నెంబర్లో వ్యారీ అవుతూ ఉంటాయి. బ్యాక్టీరియోఫేజ్లో either DNA as the genetic material ఉండొచ్చు లేదా RNA as the genetic material ఉండొచ్చు. ఆ క్యాప్సిడ్ యొక్క షేప్ వచ్చేసరికి డిఫరెంట్ షేప్స్లో ఉంటుంది. ఇట్ మే బి ఇకోసోహెడ్రల్ షేప్, ఫిలమెంటస్ షేప్ ఆర్ హెడ్ టెయిల్ ఇన్ షేప్. Coming to the structure of T4 bacteriophage. A T4 bacteriophage is like a tadpole shaped virus with a hexagonal head and a cylindrical tail. సో T4 bacteriophage యొక్క స్ట్రక్చర్ చూడడానికి tadpole షేప్లో ఉంటుంది. అట్లాగే దానికి హెక్సాగోనల్ హెడ్ అంటే 6 సైడ్స్ ఉన్నటువంటి హెడ్ని కలిగి ఉంటుంది. అట్లాగే సిలిండ్రికల్ టెయిల్ని కలిగి ఉంటుంది. It is about 200 to 280 nanometers in length. The length of the phage particle varies from 200 to 280 nanometers. The head is an icosahedron having a length of about 125 nanometers and a width of about 85 nanometers. The prism-shaped body consists of two 10-phased equatorial bands. So the prism-shaped body of the virus particle consists of two 10-phased equatorial bands. సో రెండు 10-phased అంటే 10 ముఖాలు ఉన్నటువంటి షేప్లో ఉండేటువంటి బ్యాండ్స్ని కలిగి ఉంటుంది. ద క్యాప్సిడ్ ఇస్ మేడప్ ఆఫ్ అబౌట్ 2000 capsomeres. This is the structure of bacteriophage. This is the head particle, hexagonal in shape with 6 sides. So 1, 2, 3, 4, 5 and 6. So 6 sized head, shaped head, and this is the collar or neck. That is ఈ హెడ్కి టెయిల్కి ఉండేటువంటి ఈ కనెక్టింగ్ పీస్ అన్నమాట. సో దిస్ ఇస్ ద కోర్ which extend till the end here like this. This is the outer helical covering or helical sheet, and these are tail pins. See 1, 2, 3, 4 and 5, 6 మొత్తం 6 tail pins ఉంటాయి. అట్లాగే these tail pins are attached to a hexagonal base plate. ఇది బేస్ ప్లేట్. ఆ ప్లేట్కి ఈ టెయిల్ పిన్స్ అనేవి ఉంటాయి. అండ్ దీస్ ఆర్ ది టెయిల్స్, 6 టెయిల్స్ ఇట్లా ఉంటాయి. దీస్ ఆర్ హెల్ప్ఫుల్ ఫర్ ద అటాచ్మెంట్ ఆఫ్ ది బ్యాక్టీరియోఫేజ్ ఆన్ టు ద బ్యాక్టీరియల్ సెల్. సో ఈ వైరస్ పార్టికల్ బ్యాక్టీరియల్ సెల్ మీద అటాచ్ అవ్వటానికి ఈ టెయిల్స్ అనేవి హెల్ప్ అవుతాయి. A double-stranded DNA molecule of about 50 micrometers. It is tightly packed inside the head like a ball of yarn. సో డబుల్ స్ట్రాండెడ్ డిఎన్ఏ మాలిక్యూల్ జెనెటిక్ మెటీరియల్గా ఉంటుంది T4 బ్యాక్టీరియోఫేజ్లో. అట్లాగే దాని యొక్క డైమెన్షన్ 50 మైక్రోమీటర్స్ ఉంది. ఇది ఒక కాటన్ మన ఊల్ ప్యాకెట్ ఎట్లా అయితే ఉంటుందో ఆ విధంగా టైట్గా ప్యాక్ చేయబడి ఉంటుంది. కాటన్ యాన్ అంటారు కదా, ఒక రీలు లాగా ప్యాక్ చేయబడి ఉంటుంది.
DNA is about 1000 times longer than the phase. సో ఫేజ్ పార్టికల్తో కంపేర్ చేస్తే ఫేజ్ యొక్క డిఎన్ఏ అనేది 1000 టైమ్స్ లాంగ్గా ఉంటుంది. మొత్తం అంత లెంతీది, అంత చిన్న ఫేజ్ పార్టికల్లో అకామిడేట్ అవ్వలేదు, పట్టదు, కాబట్టి అది టైట్గా బాల్ ఆఫ్ యాన్ లాగా ప్యాక్ చేయబడి ఉంటుంది, చుట్టి ఉంటుంది. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ అబౌట్ 15-30 న్యూక్లియోటైడ్స్. ఇట్ ఈస్ సర్క్యులర్ అండ్ టర్మినల్లీ రిడండెంట్. రిడండెంట్ అంటే అక్కడ రిపిటేషన్ అనమాట, టర్మినల్ ఎండ్స్లో రిపీట్ అవుతూ ఉంటాయి సీక్వెన్సెస్, న్యూక్లియోటైడ్ సీక్వెన్సెస్ అనేవి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎడినైన్ ఎడినైన్ ఎడినైన్, గ్వానిన్ గ్వానిన్ అండ్ సో ఆన్, అట్లా రిపీటెడ్గా ఉంటాయి న్యూక్లియోటైడ్ సీక్వెన్సెస్ చివర్లో. The DNA molecule is in fact linear and consists of normal genome plus a small extra segment homologous to the other end. సో DNA మాలిక్యూల్ అనేది లీనియర్గా ఉంటుంది, అంటే పొడుగ్గా ఉంటుంది. దీంట్లో నార్మల్ జీనోమ్ ఉంటుంది, ప్లస్ ఒక స్మాల్ ఎక్స్ట్రా సెగ్మెంట్ కూడా ఉంటుంది. సో ఈ ఎక్స్ట్రా సెగ్మెంట్ అనేది ఇట్ ఈస్ హోమోలోగస్ టు ద అదర్ ఎండ్, అంటే సేమ్ ఇంకొక ఎండ్ లాగానే సిమిలర్ సీక్వెన్స్ని కలిగి ఉంటుంది. దాన్నే హోమోలోగస్ అంటాం, సేమ్గా ఉండేటువంటి సీక్వెన్స్. దిస్ ఫినామినన్ ఈస్ కాల్డ్ టర్మినల్ రిడండెన్సీ. దీన్నే మనము టర్మినల్ రిడండెన్సీ అంటే టర్మినల్ చివర్లో రిపీట్ అవ్వటము అనేది చెప్పుకుంటున్నాం. The basal plate is 20 nanometers in thickness. The basal plate contains 6 spikes and tail fibers at its 6 corners. సో ఆల్రెడీ ఇంత డయాగ్రామ్లో చూసాం కదా, ఇది బేస్ ప్లేటు. దానికి 6 సైడ్స్న 6 టైల్ పిన్స్ అనేవి ఉంటాయి. ఆ 6 టైల్ పిన్స్ నుంచి కూడా 6 టైల్స్ అరైజ్ అవుతాయి. The basal plate contains 6 spikes and tail fibers at its 6 corners. ఈ బేసల్ ప్లేట్ కి 2 ఫంక్షన్స్ ఉన్నాయి మెయిన్ గా. దే హెల్ప్ ఇన్ ద అటాచ్మెంట్ ఆఫ్ ది ఫేజ్ పార్టికల్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ది బ్యాక్టీరియం. సో ఈ బేస్ ప్లేట్ హెల్ప్ తో వైరస్ పార్టికల్ అనేది బ్యాక్టీరియల్ సెల్ యొక్క సర్ఫేస్ మీద అటాచ్ అవ్వడానికి యూజ్ అవుతుంది, హెల్ప్ చేస్తుంది. అట్లాగే దే సెక్రెట్ ఎంజైమ్స్ ఇన్ ద లైసిస్ ఆఫ్ ది బ్యాక్టీరియల్ సెల్ వాల్. సో ఈ బ్యాక్టీరియా మీద ఏ ప్లేస్లో అయితే వైరస్ పార్టికల్ వెళ్ళి అటాచ్ అవుతుందో, వాలుతుందో, ఆ ప్లేస్లో బ్యాక్టీరియల్ సెల్ని లైస్ చేస్తుంది, అంటే క్లీవ్ చేస్తుంది, బ్రేక్ డౌన్ చేస్తుంది. ఎందుకంటే వైరస్ లోపలికి ఎంటర్ అవ్వాలి కాబట్టి ఆ బ్రేకేజ్కి, సెల్ వాల్ యొక్క బ్రేకేజ్కి కావాల్సినటువంటి ఎంజైమ్స్, క్లీవేజ్ ఎంజైమ్స్ని కూడా ఆ బేస్ ప్లేటే సెక్రెట్ చేస్తుంది. ద టైల్ ఫైబర్స్ హెల్ప్ ఇన్ ద అటాచ్మెంట్ ఆఫ్ ది ఫేజ్ టు ద హోస్ట్ సెల్. అట్లాగే ఈ టైల్ ఫైబర్స్ అనేది ఆ వైరస్ పార్టికల్ బ్యాక్టీరియల్ సెల్, హోస్ట్ సెల్ అంటే బ్యాక్టీరియల్ సెల్కి అటాచ్ అవ్వడానికి హెల్ప్ చేస్తాయి. ద ఫేజ్ కన్సిస్ట్ ఆఫ్ లాంగ్ హెలికల్ టైల్ which is connected to the head to a connector having a collar with attached whiskers. సో ఫేజ్ పార్టికల్కి లాంగ్ హెలికల్ టెయిల్ అనేది ఉంటుంది, అది హెడ్కి కనెక్టర్ ద్వారా కనెక్ట్ చేయబడి ఉంటుంది. సో ఈ కనెక్టర్కి ఒక కాలర్, అలాగే దానికి అటాచ్ అయినటువంటి విస్కర్స్, విప్ లైక్ హెయిర్ లైక్ స్ట్రక్చర్స్ కూడా ఉంటాయి. సైజ్ ఆఫ్ ది టెయిల్ ఈస్ 80 into 18 nanometers. It consists of inner tubular core having a hole of 2.5 nanometers which is surrounded by a contractile sheet. సో ఈ టెయిల్ వచ్చేసరికి దానికి ఇన్నర్ ట్యూబ్యులర్ కోర్ ఉంటుంది, అంటే కోర్ అంటే సెంట్రల్ పార్ట్ అనమాట. దానికి ఒక 2.5 నానోమీటర్స్ విడ్త్ కలిగినటువంటి హోల్ ఉంటుంది. అది కాంట్రాక్టైల్ షీట్తో సరౌండ్ చేయబడి ఉంటుంది ఆ హోల్ అనేది. Protein subunits are arranged in 24 rings constitute the tail sheet. సో మొత్తం 24 రింగ్స్తో తయారు చేయబడినటువంటి ప్రోటీన్ సబ్ యూనిట్స్తో ఈ టెయిల్ అనేది తయారు చేయబడి ఉంది. ఇట్ వాస్ కనెక్టెడ్ విత్ ద హెడ్ ఎట్ వన్ ఎండ్ అండ్ బేసల్ ప్లేట్ ఎట్ ది అదర్ ఎండ్. సో ఈ టెయిల్ అనేది ఒకవైపు హెడ్కి, రెండో వైపు బేసల్ ప్లేట్కి కనెక్ట్ చేయబడి ఉంది. ఇది టెయిల్ యొక్క స్ట్రక్చర్. Coming to replication of bacteriophage.
Bacteriophage is described as virulent and temperate. సో ఇది 2 phases గా ఉంటుంది. 2 phases లో replicate అవుతుంది. ఒకటి virulent phase అని చెప్తాము. Another one is temperate phase. So virulent phase is called as T4 phase and temperate phase is called as lambda phase. It shows two types of life cycles. One is lytic cycle and the other one is lysogenic cycle. So two types of life cycles ని ఎగ్జిబిట్ చేస్తుంది. ఒకటి లైటిక్ సైకిల్ అని, అదర్ వన్ ఇస్ లైసోజెనిక్ సైకిల్ అని చెప్తాం. Let's see in detail about the lytic cycle. In this process, bacteriophage destroys the bacterial cell by lysis. So it is called as lytic cycle. సో దీంట్లో లైటిక్ సైకిల్లో బ్యాక్టీరియోఫేజ్ అనేది బ్యాక్టీరియల్ సెల్ని క్లీవ్ చేసేస్తుంది, బ్రేక్ చేస్తుంది. అంటే అక్కడ బ్యాక్టీరియల్ సెల్ యొక్క లైసిస్ జరుగుతుంది. లైసిస్ అంటే బ్రేక్ డౌన్. కాబట్టి ఈ సైకిల్కి లైటిక్ సైకిల్ అని పేరు వచ్చింది. The process of replication in lytic cycle occurs in the following stages. సో లైటిక్ సైకిల్లో మనకి 5 stages అనేవి కనిపిస్తాయి. సో 5 stagesలో బ్యాక్టీరియోఫేజ్ దాని యొక్క రెప్లికేషన్ని, లైటిక్ సైకిల్ని కంప్లీట్ చేసుకుంటుంది. ఫస్ట్ వన్ ఈస్ అడ్సార్ప్షన్, సెకండ్ పెనిట్రేషన్ ఆర్ ఇంజెక్షన్, థర్డ్ సింథసిస్, ఫోర్త్ అసెంబ్లీ ఆఫ్ న్యూ ఫేజ్ పార్టికల్స్ అండ్ ఫిఫ్త్ ఈస్ లైసిస్ అండ్ రిలీజ్. సో అడ్సార్ప్షన్ అంటే అటాచ్మెంట్ అన్నమాట. వైరస్ పార్టికల్ వెళ్ళి బ్యాక్టీరియల్ సెల్కి అటాచ్ అవ్వటం ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ పెనిట్రేషన్ ఆర్ ఇంజెక్షన్. సో ఇక్కడ పెనిట్రేట్ అవుతుంది వైరల్ పార్టికల్, దాని యొక్క జెనెటిక్ మెటీరియల్ని బ్యాక్టీరియల్ సెల్లోకి ఇంజెక్ట్ చేస్తుంది. దాన్నే పెనిట్రేషన్ ఆర్ ఇంజెక్షన్ స్టెప్ అంటాం. థర్డ్ వన్ ఈజ్ సింథసిస్. ఇక్కడ వైరస్ పార్టికల్ ఇట్ ఇంటిగ్రేట్స్ విత్ ద బ్యాక్టీరియల్ జీనోమ్. సో వైరల్ జీనోము బ్యాక్టీరియల్ జీనోమ్తో ఇంటిగ్రేట్ అయిపోతుంది. ఇంటిగ్రేట్ అయ్యి కొత్త న్యూక్లియిక్ యాసిడ్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. దాన్నే సింథసిస్ స్టేజ్ ఆర్ సింథసిస్ స్టెప్ అని చెప్తాం. అసెంబ్లీ ఆఫ్ న్యూ ఫేజ్ పార్టికల్స్. నెక్స్ట్ అట్లా కొత్తగా సింథసైజ్ అయినటువంటి ఫేజ్ పార్టికల్స్ అన్నిటిలోకి కూడా ఈ డిఎన్ఏ జెనెటిక్ మెటీరియల్ అనేది అసెంబుల్ చేయబడుతుంది, అంటే ప్యాక్ చేయబడుతుంది. దట్ ఈస్ కాల్డ్ అసెంబ్లీ ఆఫ్ న్యూ ఫేజ్ పార్టికల్స్. అండ్ ఫిఫ్త్ వన్ ఈస్ లైసిస్ అండ్ రిలీజ్. సో లాస్ట్ స్టెప్లో ఏంటంటే ఎప్పుడైతే కొత్త ఫేజ్ పార్టికల్స్ అన్నీ కూడా ప్రొడ్యూస్ అయిపోయి రెడీగా ఉన్నాయో బ్యాక్టీరియల్ సెల్ అనేది ఇంకా బ్రేక్ డౌన్ అవుతుంది, లైసిస్ జరిగి లోపల న్యూలీ సింథసైజ్డ్ వైరల్ పార్టికల్స్ అన్నీ కూడా రిలీజ్ చేయబడతాయి బయటికి. So these are the steps we see in the lytic cycle. Let's see the steps in detail. First one is adsorption. So the phage attaches to the cell wall of the bacterium with the help of 6 tail fibers. So viral particle ki kinda unnatvanti 6 tail fibers help tho viral particle ne or phage anedi బ్యాక్టీరియల్ సెల్ వాల్కి అటాచ్ అవుతుంది. ద టెయిల్ ఫైబర్స్ బైండ్ టు ద స్పెసిఫిక్ రిసెప్టార్ సైట్స్ ఆన్ ది సెల్ వాల్ ఆఫ్ ది బ్యాక్టీరియం. సో ఆ టెయిల్ ఫైబర్స్ అనేది బ్యాక్టీరియల్ సెల్ వాల్ పైన ఉండేటువంటి స్పెసిఫిక్ రిసెప్టార్స్కి టెయిల్ ఫైబర్స్ అనేవి బైండ్ అవుతాయి. అంటే పర్టికులర్గా ఈ ప్లేస్లోనే వెళ్ళి వైరస్ పార్టికల్ అటాచ్ అవ్వాలి అని వాటికి ఎలా తెలుస్తుంది అంటే బ్యాక్టీరియల్ సెల్ సర్ఫేస్ మీద ఉండేటువంటి రిసెప్టార్స్ సహాయంతో, అంటే ఆ రిసెప్టార్స్ ఉన్న ప్లేస్లోనే ఫేజ్ పార్టికల్ వెళ్ళి బైండ్ అవ్వడం జరుగుతుంది. ద అటాచ్మెంట్ ఆఫ్ ఫేజ్ టు ద బ్యాక్టీరియల్ సెల్ వాల్ ఇస్ కాల్డ్ అడ్సార్ప్షన్. సో ఈ ఫేజ్ పార్టికల్ బ్యాక్టీరియల్ సెల్ వాల్కి అటాచ్ అయ్యే ప్రాసెస్నే అడ్సార్ప్షన్ ప్రాసెస్ అంటాం. Interaction of phage to the specific receptor site is known as landing process. So ఈ phage ఆ రిసెప్టార్ సైట్కి కరెక్ట్గా ఇంటరాక్ట్ అవటం, ఆ ఫిట్ అయ్యే ప్రాసెస్నే ల్యాండింగ్ అని చెప్తాం. ఆ స్టెప్ని ల్యాండింగ్ స్టెప్ అంటాం. The tail fibers bend to the end plate of the phage in contact with the host cell wall and the process is called as spinning. సో టెయిల్ ఫైబర్స్ అనేవి బెండ్ అవుతాయి. సో ఫేజ్ పార్టికల్స్లో ఎండ్లో ఉండేటువంటి టెయిల్ ఫైబర్స్ బెండ్ అయ్యి ఫేజ్ని హోస్ట్ సెల్కి చాలా దగ్గరకి కాంటాక్ట్కి తీసుకొస్తాయి, అంటే క్లోజ్ కాంటాక్ట్లోకి వస్తాయి అన్నమాట.
ఆ ప్రాసెస్నే పైనింగ్ ఆర్ పిన్నింగ్ ప్రాసెస్ అంటాం. నెక్స్ట్ స్టెప్ is penetration or injection step. The process of penetration occurs by mechanical and also by enzymatic digestion of cell wall. సో ఇక్కడ పెనిట్రేషన్ ప్రాసెస్ అనేది మెకానికల్ ప్రాసెస్ ద్వారా జరుగుతుంది. మెకానికల్గా ఇక్కడ సెల్ వాల్ బేస్ ప్లేట్కి 2 ఫంక్షన్స్ ఉంటాయని ఆల్రెడీ చెప్పుకున్నాం. సో 2 ఫంక్షన్స్లో ఒకటి ఏంటి, అటాచ్మెంట్కి హెల్ప్ చేయటము, ఇంకొకటి సెల్ వాల్ బ్యాక్టీరియల్ సెల్ వాల్ యొక్క లైసిస్కి హెల్ప్ చేయటం. సో ఇక్కడ ఆ బ్యాక్టీరియల్ సెల్ వాల్ యొక్క లైసిస్కి అంటే సెల్ వాల్ బ్రేకేజ్కి కావాల్సినటువంటి ఎంజైమ్స్ ఆ ప్లేట్ ద్వారా డైజెస్ట్ చేయబడతాయి. సో ఆ డైజెస్టివ్ ఎంజైమ్స్ లేదా ఎంజైమ్స్ అనేవి దే హెల్ప్ ఇన్ ద డైజెషన్ ఆఫ్ ది సెల్ వాల్ ఆఫ్ బ్యాక్టీరియల్ సెల్. The tail sheet functions like a muzzle and contracts, pushing the central tubular part of the tail into the host cell wall just like an injection needle. సో ఇక్కడ టెయిల్ షీట్ అనేది మజిల్ లాగా పనిచేస్తుంది. మన మజిల్స్ ఎట్లా పనిచేస్తాయి, కాంట్రాక్షన్ అండ్ రిలాక్సేషన్ ప్రాసెస్ ద్వారా, అంటే సంకోచ వ్యాకోచాల ద్వారా మజిల్స్ అనేవి కండరాలు పనిచేస్తాయి. సో అట్లాగే ఇక్కడ టెయిల్ షీట్ కూడా కాంట్రాక్షన్ అండ్ రిలాక్సేషన్ అనే ప్రాసెస్ ద్వారా దాని సెంటర్ టెయిల్లో ఉన్న సెంట్రల్ ట్యూబులర్ పార్ట్ని బ్యాక్టీరియల్ సెల్ వాల్ డైజెస్ట్ అయిన పార్ట్లో హోల్ పడుతుంది. ఆ హోల్ లోపల నుంచి ఆ టెయిల్ షీట్లో ఉన్న సెంట్రల్ ట్యూబులర్ పార్ట్ని లోపలికి ఒక ఇంజెక్షన్ సిరింజ్ ఎట్లా పనిచేస్తుంది మనకి ఆ విధంగా పనిచేసి లోపల ఉన్న పార్ట్ అంతా కూడా బ్యాక్టీరియల్ సెల్ లోపలికి పంపించేస్తుంది. సో జస్ట్ ఇమాజిన్ ఏ సిరెంజ్. సో సిరెంజ్ని మనం బయట నుంచి పుష్ చేస్తే ఆ సిరెంజ్లో ఉన్నటువంటి మెడిసిన్ లోపలికి ఎట్లా అయితే వెళ్తుందో అదే ప్రాసెస్లో ఇక్కడ కూడా సెంట్రల్ ట్యూబులర్ పార్ట్ అనేది అక్కడ మెడిసిన్ లాంటిది. సో ఆ టెయిల్ ఏం చేస్తుంది, ఇక్కడ సిరెంజ్ లాగా యాక్ట్ చేసి అలా ప్రెస్ అవ్వటం వల్ల బ్యాక్టీరియల్ సెల్కి గట్టిగా ఆ టెయిల్ మధ్యలో ఉన్నటువంటి సెంట్రల్ ట్యూబులర్ పార్ట్ అంటే నథింగ్ బట్ ద జీనోమ్ ఆఫ్ ది వైరస్ పార్టికల్ అనమాట. ఆ జీనోమ్ ఆఫ్ ది వైరస్ పార్టికల్ అనేది బ్యాక్టీరియల్ సెల్ లోపలికి ఇంజెక్ట్ చేయబడుతుంది. The DNA is injected to the cell without requiring metabolic energy. సో ఇదంతా కూడా సింపుల్గా ప్యాసివ్గా జరిగే ప్రాసెస్. దీనికి స్పెషల్గా ఎనర్జీ అంటూ అవసరం లేదు కాబట్టి ఇట్స్ అ ప్యాసివ్ ప్రాసెస్ అని చెప్పుకోవచ్చు. ఎంప్టీ ఫేజ్ హెడ్ అండ్ టెయిల్ రిమైన్ అవుట్ సైడ్ ఆఫ్ ది హోస్ట్ సెల్. సో ఈ విధంగా మిడిల్ పార్ట్ లోపలికి ఎంటర్ అయిపోయినప్పుడు బయట మాత్రం రిమైనింగ్ పార్ట్ హెడ్ పార్ట్ టెయిల్ పార్ట్ మాత్రం ఎంప్టీ పార్ట్ బయట ఉండిపోతుంది. లోపల ఉన్నటువంటి న్యూక్లిక్ యాసిడ్ అంతా కూడా బ్యాక్టీరియల్ సెల్ లోపలికి ఇంజెక్ట్ చేయబడింది. సచ్ ఎంప్టీ ప్రోటీన్ కోట్స్ ఆర్ నోన్ యాజ్ గోస్ట్స్. సో అట్లా లోపల న్యూక్లిక్ యాసిడ్ లేకుండా పైన ఆకారం మాత్రమే బ్యాక్టీరియల్ సెల్ మీద మిగిలిపోయినటువంటి స్ట్రక్చర్ని ఎంప్టీ ప్రోటీన్ కోట్ని గోస్ట్ అంటాం, గోస్ట్ పార్టికల్ అంటాం. Third step is synthesis step. The phase nucleic acid once inside the bacterial cell takes over protein synthesis of the cell. సో ఫేజ్ యొక్క న్యూక్లిక్ యాసిడ్ ఒకసారి బ్యాక్టీరియల్ సెల్లోకి ఎంటర్ అవ్వగానే మొత్తము బ్యాక్టీరియా సెల్ మొత్తము దీని గ్రిప్లోకి తెచ్చుకుంటుంది, దీని యొక్క కంట్రోల్ వైరస్ పార్టికల్ యొక్క కంట్రోల్లోకి తెచ్చుకుంటుంది. The phage DNA replicates producing 100 to 150 DNA molecules. సో ఇక్కడ phage DNA అనేది రెప్లికేషన్ జరిగి 100 నుంచి 150 DNA మాలిక్యూల్స్ని కొత్త డాటర్ మాలిక్యూల్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. The phage DNA also serves as a template for the synthesis of viral specific mRNA and also the host cell to synthesize proteins of the phage particles. So phage DNA అనేది వైరల్ స్పెసిఫిక్ ప్రోటీన్స్ సింథసైజ్ అవ్వటానికి ఒక టెంప్లేట్ లాగా యూజ్ అవుతుంది. అంటే ఫేజ్ డిఎన్ఏని ఉపయోగించుకొని వైరస్కి కావాల్సినటువంటి ఎంఆర్ఎన్ఏ ప్రోటీన్స్ అన్నీ కూడా ప్రొడ్యూస్ చేసుకుంటుంది. అంటే ఇక్కడ వైరస్ పార్టికల్ బ్యాక్టీరియల్ న్యూక్లిక్ యాసిడ్ను ఉపయోగించుకొని వైరస్ పార్టికల్స్ యొక్క సెల్ నెంబర్ని పెంచుకుంటుంది. అంటే దీని యొక్క డాటర్ సెల్స్ని నెంబర్ని పెంచుకుంటుంది అనమాట.
The first synthesized proteins are called as early proteins, and after 15 minutes synthesized proteins are called as late proteins. సో ఫస్ట్ ఫామ్ అయిపోయిన ప్రోటీన్స్ని ఎర్లీ ప్రోటీన్స్ అని, ఒక పావు గంట తర్వాత ప్రొడ్యూస్ అయినటువంటి ప్రోటీన్స్ని లేట్ ప్రోటీన్స్ అని పిలుస్తాం. Late proteins are the structural proteins which go into the formation of capsid. సో అట్లా లేట్గా సింథసైజ్ అయినటువంటి ప్రోటీన్స్ క్యాప్సిడ్ ఫార్మేషన్కి యూజ్ అవుతాయి. The end of replication of phase nucleic acid, a late protein called phase lysozyme is produced. సో మొత్తం అంతా న్యూక్లిక్ యాసిడ్ రెప్లికేషన్ అంతా జరిగిపోయే చివర్లో లైసోజైమ్ అనేటువంటి లేట్ ప్రోటీన్ ప్రొడ్యూస్ అవుతుంది. Next step is assembly of new phage particles. When the structural proteins and phage DNA are synthesized, assembly of these components begins to give rise to the mature phages. సో ఎప్పుడైతే స్ట్రక్చరల్ ప్రోటీన్స్, ఫేజ్ డిఎన్ఏ ఇవన్నీ కూడా కొత్తవి సింథసైజ్ అయిపోయినాయో అప్పుడు అసెంబ్లీ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే ఈ కొత్త పార్టికల్స్ అన్నీ అసెంబుల్ అవటం అనేది స్టార్ట్ అయ్యి మెచ్యూర్ ఫేజెస్ అనేవి ఫామ్ అవుతాయి. అంటే పెద్ద అడల్ట్ ఫేజెస్ అన్నమాట. దిస్ అసెంబ్లీ ఆఫ్ న్యూ ఫేజ్ పార్టికల్స్ ఆర్ కాల్డ్ యాజ్ మ్యాచురేషన్. సో ఇట్లా ఫేజ్ పార్టికల్స్ అన్నీ అసెంబుల్ అయ్యే ప్రాసెస్నే మ్యాచురేషన్ ప్రాసెస్ అంటాం. దిస్ ప్రాసెస్ ఈస్ కంట్రోల్డ్ బై ఎ వైరల్ జీనోమ్. సో ఈ ప్రాసెస్ అంతా కూడా వైరల్ జీనోమ్ కంట్రోల్ చేస్తుంది. The protein subunits then aggregate around DNA to form the head of the phase. సో ఈ ప్రోటీన్ సబ్ యూనిట్స్ అన్నీ కూడా డిఎన్ఏ చుట్టూ అగ్రిగేట్ అయ్యి జాయిన్ అయ్యి ఫేజ్ యొక్క హెడ్ని ఫామ్ చేస్తాయి. మీన్ వైల్ అసెంబ్లీ ఆఫ్ ది టెయిల్ స్టార్ట్. సో హెడ్ ఫామ్ అవ్వటం ఎండ్ అయిపోయే టైంకి చివరికి వచ్చేసరికి టెయిల్ ఫార్మేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. టెయిల్ ఫైబర్స్ ఆర్ అటాచ్డ్ టు ద ఎండ్ ప్లేట్ ఇన్ ద లాస్ట్. సో టెయిల్ స్టార్ట్ అయిన తర్వాత, టెయిల్ ఫార్మ్ అయిపోయిన తర్వాత లాస్ట్లో టెయిల్ ఫైబర్స్ అనేవి చివర్లో అటాచ్ చేయబడతాయి. ఆఫ్టర్ 20 minutes ఆఫ్ ఇన్ఫెక్షన్ అబౌట్ 300 న్యూ ఫేజెస్ హ్యావ్ బీన్ అసెంబుల్డ్. సో 20 minutes అయిపోయిన తర్వాత, ఇన్ఫెక్షన్ తర్వాత అబౌట్ 300 న్యూ ఫేజ్ పార్టికల్స్ అనేవి అసెంబుల్ అవుతాయి. అంటే 20 minutesలో 300 వైరస్ పార్టికల్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. చాలా ఫాస్ట్గా జరుగుతుంది మల్టిప్లికేషన్. అండ్ ద లాస్ట్ స్టెప్ ఈస్ lysis and release. After maturation, a new phase particles are released by the sudden bursting of the host cell wall. సో మెచ్యురేషన్ అయిపోయిన తర్వాత కొత్తగా సింథసైజ్ అయినటువంటి న్యూ ఫేజ్ పార్టికల్స్ అన్నీ కూడా ఇంకా బయటకు రిలీజ్ చేయబడాలి. మరి కొత్తగా వైరస్ పార్టికల్ ప్రొడ్యూస్ అయింది, అది బయటకు రావాలి కదా బ్యాక్టీరియల్ సెల్లో నుంచి. సో ఎప్పుడైతే సెల్లోంచి బయటకు రావాలో బ్యాక్టీరియల్ సెల్ వాల్ మళ్ళీ బ్రేక్ అవ్వాలి. అట్లా బ్రేక్ అయ్యే ప్రాసెస్ని లైసిస్ అంటాం. It is facilitated by the enzyme lysozyme secreted by the phase DNA in the host cell. సో ఇది లైసోజైమ్ అనే ఎంజైమ్, ఈ లైసిస్ ఆఫ్ ది హోస్ట్ సెల్ వాల్ అనేది లైసోజైమ్ అనే ఎంజైమ్ హెల్ప్తో జరుగుతుంది. అంటే లైసోజైమ్ ఎంజైమ్ యొక్క ఫంక్షన్ ఏంటి? హోస్ట్ సెల్ వాల్ని బ్రేక్ చేయటం అన్నమాట. సో ఇది ఎక్కడి నుంచి సెక్రెట్ చేయబడింది అంటే ఫేజ్ యొక్క డిఎన్ఏ ద్వారా సెక్రెట్ చేయబడుతుంది లైసోజైమ్ ఎంజైమ్ అనేది. The bacterium cell ruptures and the phage particles are liberated. సో ఈ విధంగా బ్యాక్టీరియల్ సెల్ అంతా కూడా బ్రేక్ అవుతుంది, రప్చర్ అవుతుంది. దానిలో నుంచి న్యూలీ సింథసైజ్డ్ ఫేజ్ పార్టికల్స్ అనేవి బయటకు రిలీజ్ చేయబడతాయి. దీస్ సెల్స్ అగైన్ ఇన్ఫెక్ట్ ది బ్యాక్టీరియల్ సెల్. ఇట్లా కొత్తగా ప్రొడ్యూస్ అయినటువంటి వైరస్ పార్టికల్స్ లేదా ఫేజెస్ అన్నీ కూడా మళ్ళీ కొత్త బ్యాక్టీరియల్ సెల్స్ని అటాక్ చేయడానికి, ఇన్ఫెక్ట్ చేయడానికి రెడీగా ఉంటాయి. This is the overall view of the lytic cycle. చూడండి ఇక్కడ అటాచ్మెంట్ అండ్ ఇంజెక్షన్ ఆఫ్ ది జీనోమ్. సో ఇక్కడ ఈ విధంగా వైరల్ బ్యాక్టీరియో ఫేజ్ పార్టికల్ వచ్చి ఇట్లా బ్యాక్టీరియల్ సెల్కి అటాచ్ అవుతుంది. ఓకేనా? సో ఇది ఇలా ఉండేది ఎలిప్టికల్ షేప్లో ఉన్నది బ్యాక్టీరియల్ సెల్, ఇది వైరల్ పార్టికల్ ఫేజ్ పార్టికల్. సో ఈ విధంగా అటాచ్ చేయబడుతుంది. ఇది బ్యాక్టీరియల్ క్రోమోజోము. ఈ వైరల్ పార్టికల్లో ఇక్కడ ఉండేది వైరల్ జీనోమ్. సో ఇప్పుడు ఈ వైరల్ జీనోమ్ అనేది లోపలికి పెనిట్రేట్ అవుతుంది. సెకండ్ స్టెప్ వచ్చి డిగ్రేడేషన్ ఆఫ్ హోస్ట్ జీనోమ్. సో ఇక్కడ
ఈ విధంగా వైరల్ జీనోమ్ అనేది బ్యాక్టీరియల్ సెల్లోకి రిలీజ్ చేయబడుతుంది. సో ఇట్లా వైరల్ జీనోమ్ లేనటువంటి రిమైనింగ్ పార్ట్ని గోస్ట్ అంటాము. అది బయటే ఉండిపోతుంది, లోపలికి మాత్రం జీనోమ్ వస్తుంది. ఆ జీనోమ్ వచ్చి ఇదిగో బ్యాక్టీరియల్ క్రోమోజోమ్కి ఇట్లా అటాచ్ అవుతుంది. నెక్స్ట్ ఈ విధంగా చూసారా, బ్యాక్టీరియల్ క్రోమోజోము అలాగే వైరల్ జీనోము అన్నీ కలిసి సెల్లో ఉన్నాయి. నెక్స్ట్ రెప్లికేషన్ ఆఫ్ వైరల్ జీనోమ్ అండ్ సింథసిస్ ఆఫ్ వైరల్ ప్రోటీన్స్. సో ఇక్కడ ఇట్లా ఈ విధంగా వైరల్ జీనోమ్ అంతా కూడా యూస్ చేసుకొని, వైరల్ జీనోము బ్యాక్టీరియల్ జీనోమ్ని యూస్ చేసుకొని వైరల్ పార్టికల్స్ యొక్క నెంబర్ని పెంచుకుంటాయి. సో ఈ విధంగా కొత్త వైరస్ పార్టికల్స్ సింథసైజ్ అవుతాయి. టెయిల్, హెడ్, టెయిల్ ఫైబర్స్ ఇలా దేనికవి విడివిడిగా ప్రోటీన్ సింథసిస్ జరిగి విడివిడిగా ప్రొడ్యూస్ అవుతాయి. ఇవన్నీ కలిసి అసెంబుల్ అవుతాయి ఒక షేప్లోకి. అంటే ఫస్ట్ కావాల్సిన మొక్కలుగా సింథసైజ్ అయ్యి అవన్నీ కూడా తిరిగి జాయిన్ చేయబడతాయి అన్నమాట. అప్పుడు న్యూ ఫేజ్ పార్టికల్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. సో దీన్ని అసెంబ్లీ అండ్ రిలీజ్ అంటాం. అట్లా న్యూగా ప్రొడ్యూస్ అయినటువంటి ఫేజ్ పార్టికల్స్ ఇప్పుడు బయటికి రిలీజ్ చేయబడాలి. సో రిలీజ్ చేయాలి అంటే బ్యాక్టీరియల్ సెల్ బ్రేక్ డౌన్ అవ్వాలి. సో ఇక్కడ బ్రేక్ డౌన్ అయ్యి ఇదిగో ఎప్పుడైతే బ్యాక్టీరియల్ సెల్ వాల్ బర్స్ట్ అయిపోయిందో దానిలో ఉన్న కొత్త ఫేజ్ పార్టికల్స్ అన్ని ఇలా బయటికి రిలీజ్ అయిపోతాయి. హోస్ట్ సెల్ చనిపోతుంది. సో ఈ న్యూ వైరస్ పార్టికల్స్ వీటినే బ్యాక్టీరియా ఫేజెస్ అంటాం. ఇలా కొత్తగా పుట్టినటువంటి బ్యాక్టీరియా ఫేజెస్ మళ్ళీ వేరే కొత్త రకాల బ్యాక్టీరియల్ సెల్స్ని అటాక్ చేయడానికి రెడీగా ఉంటాయి. దట్ ఈస్ అబౌట్ లైటిక్ సైకిల్. నెక్స్ట్ టైప్ ఆఫ్ సైకిల్ ఈస్ లైసోజెనిక్ సైకిల్. అంటే వైరల్ రెప్లికేషన్ అనేది రెండు విధాలుగా జరుగుతుంది, ఒకటి లైటిక్, ఒకటి లైసోజెనిక్. సో ఇప్పటి వరకు లైటిక్ చెప్పుకున్నాం కదా, నెక్స్ట్ గోయింగ్ టు లైసోజెనిక్ సైకిల్. Some bacteria phages participate in a special type of host-parasite relationship with the bacterium known as lysogeny. So కొన్ని రకాల బ్యాక్టీరియా ఫేజెస్ ఒక కొత్త టైప్ ఆఫ్ రిలేషన్షిప్లో రెప్లికేట్ అవుతాయి. సో ఆ రిలేషన్షిప్ ఏంటంటే హోస్ట్ పారాసైట్ రిలేషన్షిప్. అంటే మనకి తెలిసిందే కదా, పారాసైట్స్ అంటే ఏంటి, పరాన్న జీవులు అంటాం. అంటే వేరే వాటి మీద ఆధారపడే వాటిని అంటే ఫుడ్ కోసం కానీ, షెల్టర్ కోసం కానీ, ఇంకేదైనా పర్పస్ కోసం కానీ వేరే వాటిల్ని ఆసరాగా చేసుకొని బ్రతికే వాటిల్ని పారాసైట్స్ అంటాము. సో అట్లాంటి రిలేషన్షిప్లో, పారాసైటిక్ రిలేషన్షిప్లో జరిగేటువంటి రెప్లికేషన్ ప్రాసెస్నే లైసోజెనిక్ సైకిల్ అని చెప్తాం. అంటే ఇక్కడ బ్యాక్టీరియా ఫేజ్కి బ్యాక్టీరియంకి రెండిటికి మధ్య హోస్ట్ పారాసైట్ రిలేషన్షిప్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. These phages are also called as temperate phages. ఈ phages నే temperate phages అంటారు. అట్లా పారాసైట్స్ లాగా బ్యాక్టీరియల్ మీద ఆధారపడి జీవించే వాటిని టెంపరేట్ ఫేజెస్ అంటాం. In this cycle, the DNA is incorporated into the host DNA and become a prophase. ఈ సైకిల్లో డిఎన్ఏ అనేది ఫేజ్ డిఎన్ఏ అనేది హోస్ట్ డిఎన్ఏలోకి ఇంటిగ్రేట్ చేయబడుతుంది. అట్లా ఇంటిగ్రేట్ చేయబడిన దాన్ని ప్రొఫేజ్ అంటాం. ఆ స్టేజ్ని ప్రొఫేజ్ స్టేజ్ అంటాం. దస్ ద వైరల్ డిఎన్ఏ ఆర్ ప్రొఫేజ్ ఈస్ ట్రాన్స్మిటెడ్ అలాంగ్ విత్ బ్యాక్టీరియల్ ప్రోజెనీ. సో అలా వైరల్ డిఎన్ఏ అనేది బ్యాక్టీరియల్ జీనోమ్తో పాటుగా ట్రాన్స్మిట్ అవుతూ ఉంటుంది హెరిడిటరీగా నెక్స్ట్ జనరేషన్లోకి. A large number of bacterial cells are formed. ఈ విధంగా చాలా నెంబర్ ఆఫ్ బ్యాక్టీరియల్ సెల్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. The prophage gets separated from the bacterial DNA and behave as DNA of virulent bacteriophage. This process is called as induction. సో ఈ ప్రొఫేజ్ అనేది బ్యాక్టీరియల్ డిఎన్ఏ నుంచి సెపరేట్ అయ్యి విరులెంట్ బ్యాక్టీరియోఫేజ్ కింద బిహేవ్ చేస్తుంది. అంటే ఏంటి, బ్యాక్టీరియల్ డిఎన్ఏలో ఇంటిగ్రేట్ అయిన వైరల్ డిఎన్ఏని ప్రొఫేజ్ అన్నాం. ఇక్కడ బ్యాక్టీరియల్ డిఎన్ఏ నుంచి ప్రొఫేజ్ అనేది ఇప్పుడు విడిపోయి విరులెంట్ బ్యాక్టీరియోఫేజ్ లాగా బిహేవ్ చేస్తుంది. ఈ ప్రాసెస్ని ఇండక్షన్ ప్రాసెస్ అంటాం. డ్యూరింగ్ ద ఇండక్షన్ ప్రాసెస్ సమ్ ప్రొఫేజ్ phase particles, they may carry fragments of the bacterial genome by mistake. సో ఈ విధంగా ఇండక్షన్ టైంలో కొన్ని ఫేజ్ పార్టికల్స్ వాటితో పాటుగా కొన్ని బ్యాక్టీరియల్ జీనోమ్స్ను కూడా బై మిస్టేక్ క్యారీ చేసేస్తాయి.
ఈ పార్టికల్స్ ఏంటంటే డిఫెక్టివ్ అన్నమాట, అంటే కంప్లీట్ జీనోమ్స్ కాదు అవి, ఏదో చిన్న చిన్న జీన్ ఫ్రాగ్మెంట్స్ అన్నమాట, చిన్న మిగిలిపోయినటువంటి మొక్కలు, డిఎన్ఏ యొక్క మొక్కలు, అట్లాంటి ఫ్రాగ్మెంట్స్ని డిఫెక్టివ్గా ఉంటాయి. సో అవి అంటే ఫంక్షనల్గా ఉండవు, వాటి వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. On infection of other host, these defective phage particles donate the bacterial genes to the recipient cell. సో ఇట్లా వేరే హోస్ట్ని అది ఇన్ఫెక్ట్ చేసినప్పుడు ఈ డిఫెక్టివ్ ఫేజ్ పార్టికల్స్ అన్నీ కూడా బ్యాక్టీరియల్ జీన్స్కి ట్రాన్స్ఫర్ చేయబడతాయి. అంటే ఇప్పుడు దీంట్లో ఉండిపోయినటువంటి డిఫెక్టివ్ జీన్స్ అన్నీ కూడా ఆ వైరస్ పార్టికల్ వేరే బ్యాక్టీరియల్ సెల్ని ఇన్ఫెక్ట్ చేసినప్పుడు దానిలోకి వెళ్ళిపోతాయి. దిస్ కైండ్ ఆఫ్ ఆల్టరేషన్ ఆఫ్ బ్యాక్టీరియల్ హెరిడిటీ యూజింగ్ ఫేజ్ యాజ్ వెక్టర్స్ ఈస్ కాల్డ్ యాజ్ ట్రాన్స్డక్షన్. సో ఈ విధంగా ఒక్క బ్యాక్టీరియల్ జీనోము వేరే బ్యాక్టీరియల్ సెల్ని రీచ్ అయ్యేటువంటి ప్రాసెస్నే ట్రాన్స్డక్షన్ అంటాం. అంటే వైరస్ పార్టికల్ హెల్ప్తో జరుగుతుంది. ఇక్కడ బ్యాక్టీరియల్ జీనోమ్ ఒకదాని నుంచి ఒక బ్యాక్టీరియాకి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఆ ట్రాన్స్ఫర్ ఎవరి ద్వారా జరుగుతుంది అంటే వైరల్ పార్టికల్ ద్వారా, ఫేజ్ ద్వారా. ఆ విధంగా బ్యాక్టీరియో ఫేజ్ ద్వారా ఒక బ్యాక్టీరియల్ జీనోమ్ ఇంకొక బ్యాక్టీరియల్ సెల్లోకి ఎంటర్ అయ్యే ప్రాసెస్నే ట్రాన్స్డక్షన్ ప్రాసెస్ అంటాం. ఎగ్జాంపుల్ లాంబ్డా ఫేజ్, P22 phase. This is the lysogenic cycle. సో ఫస్ట్ ఇలా ఫేజ్ అనేది బ్యాక్టీరియల్ సెల్కి అటాచ్ అవుతుంది సర్ఫేస్ మీద. నెక్స్ట్ ఫేజ్ డిఎన్ఏ ఎంటర్స్ ఇన్ టు ద బ్యాక్టీరియల్ సెల్. సో పైన ఇలా ప్రోటీన్ కోటు, హెడ్, టైల్ ఉండిపోతాయి, మధ్యలో ఉన్న ఇంటీరియర్ పార్ట్ మాత్రం ఇలా లోపలికి రిలీజ్ చేయబడుతుంది. ఇట్లా బయట అలా మిగిలిపోయిన దాన్ని గోస్ట్ అంటాము. ఇట్లా ఇంటిగ్రేట్ అయిన పార్ట్ వెళ్ళి బ్యాక్టీరియల్ డిఎన్ఏతో జాయిన్ అవుతుంది. చూడండి ఇట్లా వైరల్ డిఎన్ఏ ఇది, ఈ రిమైనింగ్ పార్ట్ అంతా బ్యాక్టీరియల్ డిఎన్ఏ. సో ఈ రెండు కలిసినటువంటి డిఎన్ఏని ప్రొఫేజ్ అంటాం. ఫేజ్ డిఎన్ఏ ఇంటిగ్రేట్స్ ఇన్ టు ద బ్యాక్టీరియల్ డిఎన్ఏ, అది థర్డ్ స్టెప్. నెక్స్ట్ ఫోర్త్ స్టెప్ ఏంటంటే ఇంటిగ్రేటెడ్ ప్రొఫేజ్ రెప్లికేట్స్ వెన్ బ్యాక్టీరియల్ డిఎన్ఏ రెప్లికేట్స్. సో ఈ విధంగా ఇట్లా అసెంబుల్ అయిపోయినటువంటి ప్రొఫేజ్ని ఇప్పుడు సెల్ డివిజన్ జరిగి టూ డాటర్ సెల్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. సో దీంట్లో కూడా ఇట్లాగే ప్రొఫేజ్ ఉంటుంది, దీనిలో కూడా ప్రొఫేజ్ ఉంటుంది. సో ఇప్పుడు కొత్తగా ఈ వైరల్ డిఎన్ఏ అనేది వచ్చి జాయిన్ అయింది బ్యాక్టీరియల్ డిఎన్ఏలో. అంటే ఇంతకు ముందు లేని కొన్ని రకాల లక్షణాలు, ప్రాపర్టీస్ అన్నీ కూడా ఇప్పుడు ఈ బ్యాక్టీరియల్ సెల్కి వచ్చినాయి అన్నమాట. అంటే ఇది ఒక్కటే బ్యాక్టీరియల్ జీనోమ్ ఉన్నప్పుడు కొన్ని రకాల ప్రాపర్టీస్ని బ్యాక్టీరియల్ సెల్ ఎగ్జిబిట్ చేస్తుంది. ఎప్పుడైతే దీనిలోకి వైరల్ డిఎన్ఏ కూడా వచ్చి జాయిన్ అయిందో, సో ఈ ప్రాపర్టీస్తో పాటు ఎడిషనల్గా వైరల్ ప్రాపర్టీస్ కూడా, మనకి లక్షణాలు కూడా ఈ బ్యాక్టీరియల్ సెల్లో కనిపిస్తాయి. సో దట్ ఈస్ అబౌట్ లైసోజెనిక్ సైకిల్. థ్యాంక్ యూ.